వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు ర్యాలీని నిర్వహించిన గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవన బుద్ధ టౌన్షిప్ నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోవాలి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి సివి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే భూమా, ఎమ్మెల్యే గణబాబు, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అంబికా కృష్ణ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వాడి దగ్గర ఈ పక్కన ఉంటాను. చూసుకో. Thank you. కుమార్ ఒకరు ఉంగిరా కుమార్ తీస్తా ఉంటారు. ఇది సరే జయరామా ఓకే సార్. మనకు ఎరుగు వచ్చేసి వచ్చేసి
సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? జాగ్రత్త బాబు వెనక అలవాటు అయిపోయింది విఐపి విరామ సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో హీరోయిన్ మంచు లక్ష్మి మరియు ప్రజ్ఞ జైస్వాల్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. It's like, who else did you come with? Who's the friend? Who is the friend? No. Yeah. ఫోన్ అక్కడ ఇచ్చేసా. ఇది ఎవరు? ఓకే ఫైన్ మేడం. రావాలి ఉండు వెయిట్ మా. ఓకే బాబు ఇట్రమ్మా మేడం. ఓకే థ్యాంక్ యూ. అందరూ వస్తాను నేను పబ్లిక్ ప్లేస్ కదా ఇది.
ఫోన్ వస్తుంది. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సుమన్ మాట్లాడుతూ, నా అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పునిచ్చారని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం 5 సంవత్సరాల ముందుకు వెళ్తోందని నటుడు సుమన్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు కారణమని, ఆంధ్రకు మంచి రాజధాని రావాలంటే చంద్రబాబు వల్లనే అవుతోందని తెలిపారు. తిరుపతిలో చిన్న సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఆంధ్రాలో చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ నటులు ఉన్నారని, వారందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమలలో దర్శనం, అది ఒకటి. ముఖ్యంగా మా అభిమాని నారాయణ గౌడ్, ఈయన పుట్టినరోజు. ఆయన యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు. సో ఈరోజు బర్త్డే సార్, మీరు రండి అంటే ఆయన దర్శనం కూడా చేసుకుంటే ఆ పుణ్యం కూడా నాకు దొరికింది. సో ముందుగా మంచి అభిమానులు మాకు ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ గారు ఉన్నారు. మంచి వ్యక్తులు నాకు దొరకడం జీవితంలో చాలా లక్కీని నేను చెప్పుకోవాలి. సో ఈరోజు దర్శనం అయిపోయిందండి. మళ్ళీ వేరే కొన్ని టెంపుల్స్ అలా ఎలాగే వచ్చాం కాబట్టి సో ఎలాగా కింద కూడా వెళ్ళి ఒక రౌండ్ అలా వేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు, మంచి తీర్పు ఇచ్చారు. సో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం, అలాగే బీజేపీకి కూడా రావడం, ఒక కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 years తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యూలియన్ టాస్క్ అది. అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపన ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇది అవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా, ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంత అందంగా తయారైపోయింది. ఆ తయారవడానికి మ్యాప్, ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్, ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా గుంటూరు నగరంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు, తెలుగు యువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి, జనసేన మరియు బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. లార్డ్స్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని కొనియాడారు. జాబులు ఇచ్చేది బాబే, జాబులు తెచ్చేది బాబే అంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 5 ఏళ్ల ఎదురుచూపుకి తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులకు ఉంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున
వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ. ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాల భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయంలోకి వెళ్ళి కూర్చున్న మరుక్షణమే కూటమి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 హామీల పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా యువతకి ఉద్యోగం అనేది లేకుండా చేసినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రావడంతో మెగా డిఎస్సికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలు పరుస్తూ 16,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మనందరం చూసాం. అది మాట తప్ప మడందిప ఉంటే అదిరా జగన్ నాయన. అంతేగాని బటన్ నొక్కుడు కాదు, ఉపాధి కల్పించి ప్రజల్ని ఉద్యోగాల్లో కల్పించి ఉద్యోగాల వలన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఉండేట్టుగా ఉండాలి. కానీ నువ్వు అన్నీ ఫ్రీగా బటన్ నొక్కి నాకు ఓటేయమంటే ఎవరయ్యారు? ఉపాధికి కల్పించలేకపోయబట్టే 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇలా నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం 16,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లాంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా ఈ యొక్క యువతంతా కూడా ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం జరిగినందుకు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై సంతకం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతలో ఒక విపరీతమైన హర్షం వెలిపిస్తున్నారు. ప్రతి ఇంటా కూడా ఒక ఆనందం వెలువరిస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 16,347 ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ ఇమేజ్, అభివృద్ధి దార్శనికుడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. నేను ముఖ్యమంత్రి అవగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు, తాలేదు. జాబ్ మేళా అన్నాడు, తాలేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఇంకో పక్క నెల 1వ తారీఖున జీతాలు పడతాయో కూడా తెలియని ఒక ఆందోళన. రావాలంటే బాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అని విష ప్రచారం చేశాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులకు వచ్చి వెంటనే భర్తీ చేస్తా, ప్రతి జనవరికి మెగా డిఎస్సి ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల స్టంట్లో భాగంగా 5 సంవత్సరాలు దగా చేసి కేవలం 7,000 పోస్టులే ఉన్నాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సి పోస్టును భర్తీ చేయకపోవడం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న 7,000 డిఎస్సి పోస్టు పెట్టించిన దానికి 2 చేసి 16,350 డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సి అభ్యర్థుల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. జాబులు ఇచ్చేది బాబే, తెచ్చేది బాబే అని నిరూపించిన సందర్భంగా ఈరోజు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారి నేతృత్వంలో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞత ర్యాలీ చేపడతా ఉన్నాం.
కడప విజయదుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టీడీపీ శ్రేణులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఈ 5 సంవత్సరాలలో కడప జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో ఆగడాలు ఆకృత్యాలు ప్రజలు చూశారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని బాధ్యతను అప్పగించారన్నారు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారన్నారు. ఒక మంత్రిగా మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి, నిధులైతేనేం సంక్షేమ పథకాలు అయితేనేం అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో. అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని బాధ్యతను మా పైన పెట్టారు. ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 4వసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మన బిడ్డలకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5 సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము. అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోటి నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి, అలాగే మాకు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునేదానికి అవకాశం వచ్చింది. కాబట్టి అన్ని విధాల అందుబాటులో ఉండి నెలకు 20 రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనేం, ప్రజలకి చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉండానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నా. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భావన బుద్ధ టౌన్షిప్ నిర్మాణాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగిందని, ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నది. కడప జిల్లాలో గెలిచిన కూటమి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ కాలంలో కొన్ని సమస్యల్ని ప్రధానంగా సమాజం ముందుకి, ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చింది. అయితే ఆ రోజున్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ విపరీతమైన అహంకారంతో, కండకావరంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి బదులు ఎదురుదాడి చేసే కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా భావన టౌన్షిప్, బుద్ధ టౌన్షిప్ వాళ్ళు నిర్మించినటువంటి భావన టౌన్షిప్ పూర్తిగా అది ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి నిర్మాణం. ప్రభుత్వం ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. మాతో పాటు పుత్త నరసింహారెడ్డి, హరిప్రసాద్ లాంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా
ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళే అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలుగుదేశం నాయకులతో కలిసి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం. ఆ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అటు కమలాపురం ఎమ్మెల్యే, ఇటు కడప ఎమ్మెల్యే అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే బుద్ధా టౌన్షిప్ అక్రమాలపైన ప్రత్యేక దర్యాప్తు చేయించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రెండోది, ఆదినిమ్మాయిపల్లె బ్యారేజ్ నిర్మించాలని చెప్పి మేము సుదీర్ఘకాలం నుంచి పోరాడుతూ ఉన్నాం. అందుకని ఆదినిమ్మాయిపల్లె బ్యారేజ్ నిర్మించడం ద్వారా కడపకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి తోడ్పడుతుంది. మీరు చూసిన నిన్న ఈ ఏప్రిల్ మే నెలల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని కడప పట్టణం ఎదుర్కొన్నది. అప్పుడు మైలవరం నుంచి నీళ్లు తీసుకురావడానికి నానా అగసాట్లు పడ్డారు. ఆదినిమ్మాయిపల్లె దగ్గర ప్రొక్లైన్లు పెట్టుకొని ఏటమ్మడి కాలువలు తీసుకొని అక్కడ నిల్వ పెట్టుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే అక్కడ నీళ్లు ఉండింటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఆదినిమ్మాయిపల్లె బ్యారేజ్ నిర్మాణానికి తక్షణమే పూనుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ అయిన నేపథ్యంలో అది చాలా ప్రయోజనాలని ఈ ప్రాంతానికి ఇస్తుంది. కాబట్టి ఆదినిమ్మాయిపల్లె బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మూడోది, అందరికీ తెలుసు, రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది. జిల్లాలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ ఉద్యమంలో అనేక సందర్భాల్లో అటు శ్రీనివాసరెడ్డి కానీ, అటు ఆదినారాయణ రెడ్డి వాళ్ళు కానీ, లేకపోతే నారాయణ రెడ్డి వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో అందరం వాళ్ళు చేసిన ఉద్యమంలో మేము పాల్గొన్నాం, మేము చేసిన ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. అందరం కలిసి ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో కడప ఉక్కు పరిశ్రమ అన్నది కడప జిల్లా ఆర్థికాభివృద్ధి భవిష్యత్తుని మార్చేటువంటి కార్యక్రమం. కడప జిల్లా నిరుద్యోగ యువతకు వాళ్ళ భవిష్యత్తుని మార్చే కార్యక్రమం. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటిపైన త్వరలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి ఇవన్నింటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరబోతా ఉన్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పస్సమట్ల ధర్మరాజు చేతుల మీదుగా స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, అధికారులు ధర్మరాజుకి మర్యాదపూర్వకంగా శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఇటీవలే 10వ తరగతి ఫలితాలలో జిల్లాలో 2వ స్థానం సాధించిన కాయకరం గ్రామానికి చెందిన స్థానం నందిని ప్రియాని ధర్మరాజు అభినందించారు. స్కూల్లో విద్యార్థులకు పెట్టే ఆహారంలో నాణ్యతని ధర్మరాజు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదివి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా విద్యార్థులందరికీ కూడా, ఈ జెడ్పీ హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మనకి ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతమంది గురువుల మధ్య నాతో ఈ కార్యక్రమం చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక జెడ్పీ హై స్కూల్లో మీకు మళ్ళీ కూర్చుని నేను కూడా చదువుకున్నాను. నేను అందరినీ కూడా నేను ఆ స్థాయి నుంచి, ఎందుకంటే మన జెడ్పీ హై స్కూల్ అంటే ఈరోజు ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వచ్చేసి స్కూల్ అంటే ఎవరు తెలియట్లేదు. మాకు 6 గ్రామాలకు కలిపి ఒకటే స్కూల్ ఉండేది, పెద్దలేండ్రపల్లి జెడ్పీ హై స్కూల్. దానికి మేము అందరం కూడా ఇంచుమించుగా ఒక 4-5 కిలోమీటర్ల నుంచి కూడా అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళం. మేమందరం కూడా ఆ రోజులో చదువుకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈ రోజు మీకు అన్ని సదుపాయాలతో స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ అన్నింటినీ కూడా ఇంకా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు మన స్కూళ్ళని కూడా అభివృద్ధి పరుచుకుంటూ మీరు కూడా బాగా చదువుకుంటేనే మీ స్కూల్ యొక్క గౌరవం, అలాగే మీ తల్లిదండ్రుల యొక్క గౌరవం కూడా బాగా పెరుగుతుందని మీ అందరికీ కూడా బాగా చదువుకోవాలని నేను మనవి చేసుకుంటాను. మీ విద్యార్థులందరికీ కూడా మేము కూడా ఇక్కడ ఈ స్కూల్లో చాలా ఎదుర్కొన్న కనిపిస్తున్నాయి, చాలా ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి. నేను కూడా తర్వాత ఒకసారి మీ స్కూల్కి ఇచ్చేసి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్యని కూడా పరిష్కరించే విధంగా గురువుల దగ్గర అన్ని తెలుసుకుని వాటిన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే మా కార్యక్రమం ఉంటుంది. మనకి రాబోయే కాలంలో
మీరందరూ కూడా ఇక్కడ విద్యతో పాటు మన క్రీడలను కూడా ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాను, గురువులందరినీ కూడా. ఎందుకంటే మనకి ఒక క్రీడల ద్వారానే మనకు ఒక రిలేషన్షిప్, అందరం కూడా కొంచెం స్నేహపూర్వ వాతావరణం ఏర్పడి అందరూ కూడా కలిసిమెలిసి ప్రయాణం చేసే దిశగా ఉంటుంది. అలాంటి మేము ఉన్న రోజుల్లో అయితే కంపల్సరీ హై స్కూల్ స్థాయిలో క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా అలాంటి మేము కూడా చూస్తున్నట్లేము. మేము కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే మేము ఇక్కడికి ఎప్పుడూ రాలేదు ఈ మధ్య కాలంలో మేము కూడా. దాని గురించి అలాంటి అన్ని కార్యక్రమాలు మీరు ఏదైతే చెప్తే దాన్ని నేను ఇక్కడ ఆచరించే విధంగా ఆ కార్యక్రమాలను ఎవరు తీసుకెళ్లే విధంగా మీ అందరికీ కూడా నా పూర్తి సపోర్ట్ ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇలా మనకి ఎందుకంటే మీరందరూ కూడా రేపు రాబోయే తరాలకు మీరే భవిష్యత్తు. మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మీరందరినీ కూడా కోరుకుంటూ మనం ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు కానీ ఈ గ్రౌండ్ లో స్కూల్ గ్రౌండ్ లో రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఎటువంటి లేకుండా ఏదైనా సరే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎటువంటి రాజకీయాల ప్రభావాలకి ఎక్కడ మీరు లొంగొద్దని మీ గురువుల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా పూర్తి మద్దతు ఉంటుంది. ఏదైనా ఉన్నా నాకు ఇక్కడ ఈ స్కూల్ గురించి పూర్తిగా అవగాహన లేదు. పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాత నేను మరొకసారి మన అందరం కలిసి ఇలా కూర్చుని మీ అందరితో కూడా మాట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు ర్యాలీని నిర్వహించిన గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవన బుద్ధ టౌన్షిప్ నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోవాలి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలి. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.